విశ్వనాథ సత్యనారాయణ ఆంధ్ర వాంగ్మయంలోనే కాక భారతీయ వాంగ్మయంలో సమకాలీన వాంగ్మయంలో చాలా విశిష్టమైన ప్రతిభావంతమైన సృజనకి రచనకు ప్రతీక వంటి వారు. భారతీయ సంస్కృతిని దాని సమగ్రంగా అధ్యయనం చేసి దాన్ని తన వాంగ్మయంలో మూలద్రవ్యంగా వాడుకొని ఆ సంస్కృతి యొక్క వైభవాన్ని తన రచనా సర్వస్వంలో వ్యాఖ్యానించి ముందుకు నడిచిన వారు. తెలుగు వాంగ్మయాన్ని తన రచనను నడిపించిన వారు. ఆయన రచనారంభం 1916 ప్రాంతంలో జరిగినట్టుగా కనిపిస్తుంది. ఆంధ్ర పౌరుషం మొదటి రచనగా చెప్పుకున్నారు. అట్లాగే ధన్య కైలాసం అనే నాటకం కూడా తొలి రచనగా చెప్పుకున్నారు. 1916 ప్రాంతాల్లో ప్రారంభమైన ఆయన వాంగ్మయ ప్రస్థానం 76 దాకా, ఆయన చివరి నిమిషం దాకా అనవరతం సాగుతూ వచ్చింది. ఝాన్సీ రాణి అనే గ్రంథంలో ముందు మాట చెప్తూ, మతి దివిషత్పతిని నను సమాహిత చిత్తు అనంత కల్పనా చతురుని దేశభక్తి గుణ సాంద్రుని నిత్య సరస్వతికు అని చెప్పుకున్నారు. ఇక్కడ నిత్య రచన చేయడం, రచన లేకుండా ఆయన ఒక పూట కూడా గడిచిందో లేదో చెప్పలేము. అట్లాగే దేశభక్తి అనేది ప్రధాన ద్రవ్యం అని చెప్పుకున్నారు. ఈ దేశభక్తి తొలి రచనలోనే మనకు స్పష్టంగా నిర్దిష్టంగా కనిపిస్తుంది. అక్కడ ఆంధ్ర శబ్దం వాడిన, భారతీయ శబ్దం వాడిన అభేదంగానే భావించవలసి ఉంటుంది. ఈ దేశభక్తి అనే అంశము దేశ సంస్కృతిని మొత్తం విస్తరించి వ్యాఖ్యానించేటువంటి కార్యక్రమాన్ని ఆయన ముందుకు తీసుకువెళ్ళారు. ఆంధ్ర పౌరుషంలో గోదావరి పావనోదారవ పూరము అఖిల భారతము మాదన్ననాడు అన్న పద్యం చాలా ప్రసిద్ధమైంది. అలాగే ఆయన ఆంధ్ర పౌరుషంలో తొలి పద్యాలు చాలా ప్రసిద్ధమైనవి. తర్వాత విశ్వేశ్వర శతకం యొక్క ఆరంభం కూడా అప్పుడే జరిగినట్టుగా కనిపిస్తుంది. విశ్వేశ్వర శతకంలో మొదటి పద్యాలు శ్రీమంజూషిక భక్త రక్షణ కళా శ్రీచుచు మొదలుగా వెళ్ళిన 7 పద్యాలు తర్వాత విశ్వేశ్వర శతకంలోకి ఆరంభ పద్యాలుగా వచ్చాయి. ఇది మాస్వామి అనే పేరుతో వచ్చింది. ఆయన రచన గురించి, రచనాభ్యాసాన్ని గురించి కొన్ని సందర్భాల్లో చెప్పిన అంశాలు రికార్డ్ అయినాయో లేదో కానీ తన రచన ప్రచురించడానికి ముందు, లోకంలోకి తీసుకురావడానికి ముందు 10,000 పద్యాలు రచించి చించివేసినట్టుగా తెలుస్తున్నది. అంటే పద్య రచన అభ్యాసాన్ని ఆయన దాదాపు 10 సంవత్సరాలైనా కొనసాగించుంటారని చెప్పి నేను భావిస్తున్నాను. ఈ రచనను చేయడం, దానికంటే మించిన రచన ఉండాలనే ఉద్దేశం ఉండటం, అలా ముందుకు సాగడం అనేది ఆయన ప్రవృత్తిలో మొదటగా ఉన్నట్టుంది. తొలి రోజుల్లోనే ఆయన తన రచన గురించి చెప్పుకున్నటువంటి అంశాలు ఆశ్చర్యకరంగా మనకు కనిపిస్తాయి. ఆంధ్ర ప్రశస్తి తర్వాత ఆంధ్ర పౌరుషం, ఆంధ్ర ప్రశస్తి కంటే ముందు ఆంధ్ర పౌరుషం సంగతి చెప్పుకున్నాం. ఆంధ్ర ప్రశస్తి తర్వాత వచ్చింది. ఈ ఆంధ్ర ప్రశస్తిలో
ఆంధ్రదేశం యొక్క చరిత్రలోని అంశాలు కథాత్మకంగా ప్రధానంగా వర్ణించడం జరిగింది. శాతవాహనుల దగ్గర నుంచి రెడ్డిరాజుల దాకా, కొండమిడి కుటుంబంబులు మొదలైన రచనల దాకా దీనిలో కొనసాగించింది. ఆంధ్ర భారత అవతరణం అనే ఖండిక కూడా ఉన్నది. ఈ రచనల్లో ఒక విశిష్టమైన తనదైన శైలిని ఆయన రూపొందించుకునే ప్రయత్నం చేశారు. తన మార్గము తనదే. ఈ దీని గురించి వెంకట శాస్త్రి గారు తర్వాత ఒకటి చెప్తారు. నా మార్గమును కాదు శిష్యుడైన నా తాత ముత్తాతలందే మార్గమును కాదు వినిదెదియో ఈ మార్గం అట్లవుటకే సామాన్యుడన రాదు అని. అంటే వెంకటశాస్త్రి గారి సంప్రదాయంలో, వెంకటశాస్త్రి గారి రచనా పద్ధతిలో ధారాశుద్ధి సారళ్యము ప్రధానమైతే, విశ్వనాథ తన శైలిలో ఒక చిక్కదనాన్ని, చక్కదనాన్ని, మొక్కవోని భావన సౌందర్యాన్ని చేకూర్చుకొని ముందుకు సాగినట్టుగా కనిపిస్తుంది. తొలి దశాబ్దం అంటే 1920 నుంచి 30 మధ్యలో ఆయన సాగించిన రచనలు క్రమంగా దేశవ్యాప్తంగా ఆయన కీర్తిని పెంచుకుంటూ వచ్చాయి. ఈ దశాబ్దంలో ఆయన నర్తనశాల నాటకం రాశారు. అట్లాగే కిన్నెరసాని పాటలు రచించడం జరిగింది. అనార్కలి కూడా ఇప్పుడే రచించడం జరిగింది. ఇంకా ఆంధ్ర ప్రశస్తి సంగతి చెప్పుకున్నాము. ఈ ఆంధ్ర ప్రశస్తిని మద్రాసు వెళ్ళి మల్లంపల్లి సోమశేఖర శర్మ గారికి అంకితం చేయడం. ఆ అంకితం చేసిన సందర్భంలో ఆయన చెప్పుకునేది ఏమిటంటే, హృదయంబులు నీకును నాకు మాతృదేశాపిల దుఃఖదారితములై శృతి కల్పే విషాద గీతి. ఆయన చరిత్ర పరిశోధకుడు, ఈయన కవి. ఇద్దరికీ కూడా సమాన లక్ష్యం ఏంటంటే, మాతృదేశం పొందుతున్నటువంటి దాస్యభావం వల్ల, నాటి స్వాతంత్ర్యము లేకపోవడం వల్ల తాము పడుతున్నటువంటి దుఃఖము విషాద గీతిగలాగా తమ యొక్క రచనల్లో మూలద్రవ్యంగా పనిచేసిందని. అందువల్లనే ఆనాటి స్వాతంత్ర్యాలు లేవని కూడా ఈ అంకితం పద్యాల్లో ఒక చోట చెప్పడం జరుగుతుంది. ఇది తన యొక్క ప్రధాన పాథేయ ద్రవ్యంగా రచనా వ్యవసాయాన్ని కొనసాగించడం జరిగింది. ఈ సందర్భంలో ఆయన అనేక ప్రక్రియలు, అంటే నాటకము, దేశకావ్యము, ఖండకావ్యము, విరుకుమాన విద్వగీతాల వంటి భావకవిత ద్రవ్యము, ఇవన్నీ కూడా ఇప్పుడు రాసినటువంటి రచనలే. తిరుకుమార్ ప్రేమికాల్లో తన సహాయ కాలంలోని కవులందరూ కూడా ప్రేయసి అనే భావనలో ఊహా ప్రేయసిను ఒక ప్రేమించినటువంటి ఒక స్త్రీను ప్రణయ ద్రవ్యంగా వాడుతూ ఉంటే, విశ్వనాథ ఈ పరిస్థితిని మార్చి కులపాలిక ప్రణయం అని తన యొక్క ప్రణయానికి తాను వివాహమాడినటువంటి స్త్రీ వరలక్ష్మి ప్రధాన ద్రవ్యంగా, ప్రధాన ఆశయంగా చూసుకున్నారు. అట్లాగే ఈ కాలంలోనే జ్ఞాన సుబ్బారావు గారు యొక్క ప్రేమ కథను ప్రధానంగా తీసుకొని, ఆ ప్రేమ కథలో శశిరేఖ సుభద్రుని పేరుతో సౌభద్రుల ప్రణయాత్రలోని మూలమైన అంశాన్ని ప్రశస్తికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆ విధంగా ఆయనకు ప్రణయ కవిత్వం అంతా కూడా కులపాలిక ప్రణయం మీద ఆధారపడింది. ఈ కులపాలిక అనే మాట శ్రీ విద్యలో ప్రధానమైన మాట. వంశమును అనగా తన యొక్క పరంపరను, లోకంలో ఉండేటువంటి
ఈ సంతాన రూపమైన పరంపర ప్రజాతంతు అవిచ్ఛిన్నంగా కొనసాగడానికి మూలమైనటువంటి కులపాలికను మూలమైనటువంటి వస్తువుగా తీసుకుని ఈ ప్రణయకవిత్వాన్ని ఆయన నిర్మించడానికి ప్రయత్నం చేశారు. అందువల్ల ఇతరుల యొక్క ప్రణయకవిత్వానికి విశ్వనాథ నాయని ఇద్దరి యొక్క ప్రణయకవిత్వానికి ప్రత్యేకంగా మొట్టమొదటి భేదం మనకు కనిపిస్తుంది. ఈ అంశమే తర్వాతి కాలంలో వేయి పడగల్లో కిరీటి ప్రణయగాలుగా ప్రస్తరించడం జరిగింది. ఈ కులపాలిక ప్రణయాన్ని ఆధారం చేసుకోవడం చేత దాంపత్యం యొక్క అవిచ్ఛిన్నత, ధర్మబద్ధమైనటువంటి స్థితి, భార్యాత్వం మన ఊరికే పురుష సంపర్కంబుగా అనంతరో దుర్యంబైచను చేతోమోహ కుల్యానది మర్యాదాకృతి తీర్చుయోగం ఇది అని కల్పవృక్షంలో వ్యాఖ్యానిస్తారు. ఇది ఒక దాంపత్యం అనేది స్త్రీ పురుష సంపర్కానికి మాత్రం పరిమితమైంది కాదు. ధర్మబద్ధమైనటువంటి దాంపత్యం అది యోగము, మనస్సులో కలిగేటువంటి మోహం అనే నది ప్రవాహానికి రెండు వైపులా రెండు అడ్డు కట్టలు వేసి కట్టలు కట్టి ఆ కట్టల మధ్య ఒడ్డుల మధ్య ఈ నదీ ప్రవాహాన్ని సాగేట్టుగా తీర్చిదిద్దటమే తాత్పర్యం ప్రధానం. అందువల్ల విశ్వనాథ రచనల్లో దాదాపు అన్నింటిలో కూడా ప్రణయము లేదా దాంపత్యం అనేదే ప్రధాన అంశంగా సాగడం జరిగింది. మొదటి దశాబ్దం అంటే 20 నుంచి 30 మధ్య, 20 మధ్య నడిచినటువంటి కాలం. ఈ కాలంలో ఆయన జాతీయ ఉద్యమానికి సంబంధించి ప్రేరణ పొందినారు. కానీ జాతీయ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనలేదు. అద్దరు కట్టి ఉండవచ్చు, మిగిలిన పనులు చేసి ఉండొచ్చు, కానీ జాతీయ ఉద్యమంలో ఆయన ప్రత్యక్షంగా పాల్గొనట్లేదు. ఈ కాలంలోనే తిలక్ తర్వాత గాంధీజీ రావడం, ఆ పరివర్తనాన్ని దృష్టిలో పెట్టుకొని అవతార పరివర్తనం అని ఒక నాటకం రాసినట్టుగా అది ప్రదర్శింపబడిందని, అది తన శాఖ వేరినటువంటి కొడాలి ఆంజనేయులు గారి పేరు కూడా దానికి ఉన్నదని, అది ఆ కాలంలో నిషేధింపబడ్డది చెప్పి తెలియవస్తున్నది. ఈ రకమైనటువంటి పద్ధతిలో ఆయన తన యొక్క కవిత్వ లేదా సాహిత్య నిర్మాణంలోని మొదటి దశాబ్దాన్ని నడిపించుకొచ్చారు. ఈ మొదటి దశాబ్దం ఎందుకంటే ఆంధ్రపురుషం మాత్రమే ఉండేటువంటి తొలి 1910 నుంచి 20 మధ్యకాలం అభ్యాస కాలం తీసుకోవాలి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉంది, నట్లనిశాల ఉంది, ఇరుకుమారి ప్రేమ గీతాలు ఉన్నాయి, అనార్కలి కూడా ఉండవచ్చు, అక్కడి నుంచి కిన్నెరసాని పాటలు ఉన్నాయి. ఈ రచనలన్నింటిలో కూడా ఒక వైవిధ్యము, ఒక విషదమైనటువంటి శిల్ప దృష్టి ఏర్పడినట్టుగా కనిపిస్తుంది. నర్తనశాల రాసినప్పుడు పింగళి లక్ష్మీకాంత గారు, నీవు భాసుని నాటకం అంటే ఒక నాటకం రాశావు అని చెప్పి ప్రశంసించినట్టుగా మనకు ఒకసారి ఎప్పుడు చెప్పినట్టుగా విన్నారు. భాసుని నాటకం అంటే తొలి నాటకంలోనే ఆయన తన యొక్క ప్రతిభను, తన యొక్క రచనా శక్తిని వివరంగా వెల్లడించడం జరిగింది. ఈ నాటకాన్ని ఆధారం చేసుకొని తర్వాత రచించిన నాటకాలు చూస్తుంటే వీరరాజు కానీ మిగిలిన నాటకాలు, త్రిశూలం కానీ, ఇవన్నీ కూడా ఒక విషాదాంత నాటకాలుగా రూపొందాయి తర్వాత. దీనికి కారణం ఏంటంటే ఆనాడు ఆంగ్లేయ విద్యా ప్రభావం చేత ట్రాజడీస్ మీద ఏర్పడుతున్నటువంటి మమకారం అవుతుందని
కావచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ దశాబ్దం వచ్చేసరికి పిన్నెరసాని పాటలకు అంతులేని ప్రఖ్యాతి వచ్చింది. ఆయన ఎక్కడికి పోయినా సరే పిన్నెరసాని పాటలు పాడమని అడుగుతూ ఉండేవాళ్ళు. పిన్నెరసాని పాటల ద్వారా ఆయన ఆంధ్రదేశం అంతా కూడా ప్రఖ్యాతుడైనాడు. ఆయన పేరు నిలబెట్టుకునే దశ ఒకటి కనిపిస్తుంది. ఈ స్థితిలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఒకటి దాంపత్యం, దాన్ని కులపాలికా ప్రణయం స్థాయికి తీసుకుపోవడం. నర్తనశాలలో కూడా దాంపత్య ధర్మం నిలబెట్టడం కోసం జరిగినటువంటి పోరాటమే మనకు ప్రధానంగా కనిపిస్తుంది. పిన్నెరసాని పాటల్లో కూడా ఆ దాంపత్య ధర్మాల్లో ఇబ్బంది వస్తే కరిగినేరైపోయినటువంటి కిన్నెర చివరికి తన యొక్క జీవితంలో కడలి వంటి వాడు, సముద్రుడి వంటి వాడు తన కోసం ఆశపడితే దాన్ని తిరస్కరించి గోదావరిలో కలిసి భద్రాచలంలో తెలుగు దైవము భద్రాద్రిపై నెలకొన్న రామయ్య అతని దర్శనము చేసే చోట కాచింది కిన్నెర, తెలుగు యాత్రికులకు అందించు చల్లనీరు పుణ్యాత్మ కిన్నెర అని జీవితాన్ని సామాజిక సేవలో పునీతం చేసుకున్నటువంటి లక్షణం మనకు కనిపిస్తుంది. పిన్నెరసాని పాటలోని ఒక మాట ఉంది, తెలుగు సత్తవిరాజు పలుకొందుకోలేని చవులూరి చవులూరి సాగింది కిన్నెర అని. ఈ తెలుగు సత్తవిరాజు ఎవరు? కవి తన్నుగానే తెలుగు సత్తవిరాజుగా వ్యాఖ్యానించినట్టుగా ప్రశంసించుకున్నట్టుగా కనిపిస్తుంది. అంటే 1930 వచ్చే నాటికి ఆయన తను తాను సాగిలేని కవి అనే విశ్వాసంతో ఉన్నారు. సమాజం కూడా ఆ విధంగా ఆయన్ను విశ్వసిస్తున్నట్టుగానే కనిపిస్తుంది. ఈ దశలో తర్వాత 20వ శతాబ్దంలోని 3వ దశాబ్దం ప్రారంభమవుతుంది. ఈ 3వ దశాబ్దంలో విశ్వనాథ తన విశ్వరూపాన్ని నిలబెట్టుకున్నారు. దీనిలో మొట్టమొదట ప్రారంభమైనప్పుడు ఏకవీర నవల రచించినట్టు ఉంది. ఆయన రచనల్లో ఏకవీర ఒకటే ఆయన స్వహస్తాలతో రాసిన నవల అని తెలుస్తున్నది. తన తెలిసిన ఒక మిత్రుడు తన యొక్క ప్రణయాన్ని చెప్పగా దాని ఆధారం చేసుకొని తమిళ దేశము రంగస్థలంగా ఈ రచన చేయడం జరిగింది. ఈ రచనలో వ్యవహారంలో లోకంలో ప్రేమలు విఫలమైనప్పుడు అక్కడ ఒక జంట ఒక రకంగాను, రెండవ జంట ఇంకో రకంగాను తను తాను ఆహుతి చేసుకోవడం, తను తాను ధర్మ మార్గంలో ఉండడానికి ప్రయత్నం చేయడం, ఈ రెండు కనిపిస్తాయి. అరుణ్యేవరు అనే మాట మనకి ఇక్కడ ఉంటుంది. గుర్రపు వాళ్ళ పిల్ల ధర్మాన్ని తప్పవద్దు, ధర్మం ఆచరించు చెప్పినట్టుగా కనిపిస్తుంది. ఈ ధర్మం ఆచరించే పద్ధతిలో గుర్రం యొక్క ప్రసక్తి ఎందుకు వచ్చిందంటే, గుర్రములు ఇంద్రియాలని ఉపనిషత్తు చెప్తుంది. ఇంద్రియాన్ని హాయాన్య అంచేత గుర్రపు వాళ్ళ పిల్ల అని చేత ఇంద్రియముల సమష్టి అయిన మనస్సు గుర్రపు వాళ్ళ పిల్ల ప్రతీకగా తీసుకొని ఈ ప్రతీకాత్మకమైన దృష్టి ప్రధానంగా మనకు ఈ కాలంలో ఉండే రచనలో మనకు ప్రధానంగా కనిపిస్తుంది. పిన్నెరసాని ఏకవీర దగ్గర వచ్చేసరికి ఏకవీరలో ఉండేటువంటి ప్రధాన అంశం దీనికి కావ్యస్థాయికి, నవలను కావ్యస్థాయికి తీసుకుపోవడం, ఇక్కడ వర్ణనలు కానీ రచన కానీ ఒక అద్భుతమైనటువంటి శిల్పరీతిలో ఉండటం అనేది జరిగింది. ఇది భారత్లో ఆ రోజుల్లో వచ్చింది, సీరియల్గా వచ్చింది. అప్పటికి ఆంధ్రపత్రిక సంస్థానానికి విశ్వనాథకు ఒక అవిభాజ్యమైనటువంటి సంబంధం ఏర్పడింది. ఆ రోజుల్లోనే ఒకసారి
మద్రాసు పోతే అక్కడ ఆయనకు జరిగిన సన్మానంలో నాగేశ్వరరావు గారు సన్మాన పత్రం చదివినట్టుగా మనకు రికార్డ్స్ ఉన్నాయి. ఆ విధంగా నాగేశ్వరరావు గారితో సంబంధము, ఆంధ్రప్రదేశ్ సంబంధము ఏర్పడటం, తర్వాత రచనలకు విస్తృతి కలగడానికి, తర్వాత పాఠకులతో సంబంధం, ప్రత్యక్ష సంబంధం పెట్టడానికి ఆంధ్రపత్రికతో ఉండే సంబంధము కారణమని చెప్పి మనకు తెలియవస్తుంది. అయితే 30 ఆ ప్రాంతాల్లో రచించిన ఈ రచనలో కొంత భాగం కట్ అయినట్టుగా, ప్రచురింపబడలేనట్టుగా తెలుస్తున్నది. ఆ మూల గ్రంథంలో క్రైస్తవుల గురించి ఆమె వ్యతిరేకంగా ఏకవీర వ్యాఖ్యానం ఇచ్చిన సందర్భాల్లో కొంత భాగాన్ని అచ్చు వేయకుండా దాచారని, అదే ఉంచారని చెప్పి మనకు ఆనాటి రాత ప్రతి వల్ల మనకు తెలియవస్తుంది. ఆ విధంగా హైందవ ధర్మము, భారతీయ ధర్మం మీద ఆయన గాఢమైనటువంటి ప్రత్యయంతో రచన సాగించడానికి సిద్ధమైనట్టుగా ఇది ఆధారంగా మనము గమనించవచ్చు. ఈ దశాబ్దంలో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, రామాయణం రచించడానికి పూనుకోవడం కూడా ఇప్పుడే జరిగింది. ఆయన తండ్రి గారు రాసిన రామచంద్రుడు కథ వ్రాసినంతాన్ని పెంచుకో హృదయాసముగాక కట్టుకథలైక్య మహాపరమా అని అన్నాడు ఆయన. అందువల్ల రాముడి కథ రాయాలి, రామాయణం రాయాలి. రామాయణం రాయడం కోసం నా యొక్క సర్వశక్తులు ఉపయోగించాలి. నా సర్వమైన రచన స్థితి, నా సకలోహ వైభవ సనాదం అంటారు. అలాంటి రచన చేయాలని చెప్పి నిశ్చయం చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఈ నిశ్చయం చేసుకున్న సందర్భంలో రామాయణ రచనకు ప్రారంభం చేసే ప్రయత్నం జరుగుతుండగా జీవితంలో అనుకోని ఒక దుఃఖం ఏర్పడింది. అది భార్య వియోగం. ఆ భార్య వియోగం వల్ల 32 ప్రాంతం అనుకుంటా ఒక తీరని దుఃఖాన్ని ఆయన పొందారు. ఆయన ఎంత దుఃఖం పొందారంటే, ఒక వైరాగ్యం ఏర్పడింది. జీవితం అంతా వైరాగ్యం ఏర్పడింది. గురువిని గాలి తామెవరికో పసి బిడ్డలు పోవలేదు, తామురువిని గాలి ఎవరికో కులకాంతలు పోవలేదు, నీ గర్వంగా వచ్చి నిన్ను అడచుగాలి కవి అవు విరాగిత అదుహమైన నీ ఎడతతో పురుషాత్మ జగత్సుఖాదిక. జగత్సుఖములన్నీ కూడా ముషలే అనే భావం నీకు ఉంది. అందువల్లే దుఃఖాన్ని కూడా భరించవలసిన పరిస్థితి ఉందని చెప్తూ ఇక్కడ తన సమకాలీన కవులు జాషువా, కృష్ణశాస్త్రి, పింగళి కాటూరి, వేదుల వాళ్ళ యొక్క రచనా విశేషాలు చెప్పి, నిన్నెవరు మెచ్చుకుందురి నెల ఎందు పలుకు పెరుసైన ఎట్టి నిర్భాగ్యత విని కలిత లౌకిక సాంసారిక ప్రగాఢ దుఃఖ దూషిత వాంఛా విధూతమతిని. ఈ కవిత్వాన్ని ఎవరు మెచ్చుకుంటారు అదొక మాట అంటారు. ఈ మాట ఎందుకు అనవలసి వచ్చింది అంటే, మొదటి ప్రశస్తి, ఆంధ్ర ప్రశస్తి దశాబ్దంలో ఆయన సాహితీ సమితిలో చేరడం, చేరినప్పుడు ఒక పండితుడైన కవి వచ్చారని చెప్పి వాళ్ళు ఆహ్వానించారని రచన చేస్తూ పోయారు. రచన చేస్తూ పోయిన సందర్భంలో ఏ కారణం వలన ఆయన శైలిని ఇష్టపడని వాళ్ళు కూడా ఆ కాలంలో ఏర్పడ్డారు. ఆయన వాడేటువంటి అరుదైన శబ్దాల వల్ల ఆయన రచనను గురించి పాషాణపాతం అని చెప్పి విమర్శించేవాళ్ళు, కొక్కిరించేవాళ్ళు, వెక్కిరించేవాళ్ళు ఏర్పడ్డారు. దానిలో ఆయన శిష్యుడని చెప్పుకునే రుక్మిణీ శాస్త్రి కూడా ఒకటి. ఆ విధంగా 22వ శతాబ్దం అంటే ఇంతకు మనం చెప్పుకున్న 2వ దశాబ్దంలోనే ఆయనకు అనుకూలమైనటువంటి ప్రేక్షకులు, పాఠకులు ఎట్లా ఏర్పడ్డారో, ఆయనకు వ్యతిరేకమైనటువంటి పాఠకులు కూడా రావడం, క్రమంగా వాళ్ళ యొక్క ఉద్ధృతి
ప్రచారం కూడా జరగడం జరిగింది. ఈ 3వ దశాబ్దంలో ఆయన ధర్మపరమైనటువంటి ధర్మం గురించినటువంటి నిష్ట వల్ల వీణరాజు వంటి నాటకం రాశారు. అది ఆంధ్రజాతీయ కళాశాలలో ఉండేటువంటి రాజకీయాలకు ప్రతిఫలనం అని చెప్పి కూడా కొందరు విమర్శకులు చెప్పారు. ఈ వీణరాజు నాటకంలో వీణుడు ఒక ధర్మ వ్యతిరేకమైన పద్ధతిలో జీవితాన్ని నడిపించే ప్రయత్నం చేయడం, ప్రేమ ప్రధానం అని చెప్పి ధర్మానికి భిన్నమైనటువంటి పద్ధతిలో ఆయన ప్రవృత్తి ఉంటుంది. గౌతముడని అతని స్నేహితుడు ఆయన వ్యతిరేకిస్తాడు. వాళ్ళిద్దరూ ధర్మాధర్మముల మధ్య జరిగే సంఘర్షణ ప్రతీకలుగా ఉంటారు. ఈ గౌతముడు ఒక సందర్భంలో మాట అంటాడు, అతి మనోబుద్ధి అంకుస్తులు, ఉపనిషదులు, ఆర్తగండూషితత్రయులు, ఔటవన్నీ గర్భితాంతస్తపస్కులు, గడులు ఋషులకు వాడు విరోధి తద్వదకెత్తినయ్యేది. ఋషులకు వ్యతిరేకమైన వారు ఉంటే వాడిని నరికేస్తానని చెప్పి వాడు బయలుదేరుతాడు. అతను బయలుదేరుతాడు. అంచేత అంత ప్రాణమైత్రి ఉన్నా సరే ఆ ప్రాణమైత్రి కంటే ధర్మబంధు ఉండేటువంటి అనురాగము, ధర్మబంధు ఉండేటువంటి పక్షపాతము, ధర్మోద్ధరణ ఉండే కాంక్ష ఆయనకు గాఢంగా తన యొక్క రచనాశక్తిని నడిపించేటువంటి ఒక స్థితి ఏర్పరిచింది. ఈ సందర్భంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు ఒక నవల గురించి ప్రకటన చేయడం, తెలుగు వాళ్ళ యొక్క జీవితాన్ని ప్రతిబింబించే సుమారు 1000 పేజీల నవల కావాలని అడగడం, దానికోసం ఆర్థికంగా అన్ని పోగొట్టుకొని దారిద్ర్యపు కష్టాల్లో ఉన్నటువంటి విశ్వనాథ ఆ నవలను రాయడానికి ప్రయత్నం చేయడం, అంతకుముందు రాద్దాం అనుకున్నటువంటి 3-4 రకాల రచనలను కూడా దానిలో ఏకీభవింపజేసి 1000 పడగల నవల జరిగింది. ఈ 1000 పడగల నుంచి సుబ్రహ్మణ్య స్వామికి ప్రతీకగా సుబ్బన్నపేట అనే గ్రామం పేరు. ఆ సుబ్బన్నపేటలో జ్ఞానావతారుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి ప్రతీకగా ఉండేటువంటి తీసుకొని భారతీయ సంస్కృతికి ప్రతీకగా తీసుకొని ఆ సంస్కృతి పాశ్చాత్య ప్రభావం చేత ఇలా మారుతూ వచ్చింది. గ్రామీణ వ్యవస్థ ఎలా చెల్లాదైంది, గ్రామంలో ఉండే స్వయం సమృద్ధి అనే లక్షణం తొలగిపోయి పట్టణాల మీద ఆధారపడే పరిస్థితి ఇట్లా వచ్చింది. ఇటువంటి మార్పులన్నీ కూడా సమాజంలో వచ్చిన అనేక రకాల మార్పులు, ప్రభుత్వ పాలనలో వచ్చిన మార్పులు, జమీందారు వ్యవస్థలో వచ్చిన మార్పులు, ఇవన్నీ ఆధారం చేసుకొని ఈ 1000 పడగలు నవల రచించడం జరిగింది. ఈ 1000 పడగలు రచించిన నాటి నుంచి ఈనాటి వరకు కూడా అది చదవబడుతూనే ఉంది, చర్చింపబడుతూనే ఉన్నది, విమర్శింపబడుతూనే ఉన్నది, ప్రశంసింపబడుతూనే ఉన్నది. దానికి దాదాపు 40 ఎడిషన్స్ దాకా ఇప్పటికీ బయటకు వచ్చాయి. అది దాని యొక్క ప్రశస్తి. 1000 పడగలు ఈ బహుమానం వచ్చిన సందర్భంలో కూడా నారాయణరావుకు 1000 పడగలకు పోటీ ఏర్పడిందని, దానిలో ఈ రెండింటికి బహుమానం ఇవ్వాలని అనుకోవడం, అప్పుడు బహుమతి 1000 రూపాయల బహుమతిని 1500కి పెంచి ఇద్దరికి సమానంగా 750 రూపాయల చొప్పున ఇచ్చినారని మనకు తెలియవస్తుంది. అయితే 1000 పడగల రచన 33లో జరిగి ఉంటుంది. ఇటువంటి కొన్ని నెల ఇటువంటిగా ఉండవచ్చు. 34లోనూ 35లోనూ బహుమానం వచ్చిన తర్వాత బందర్లో ఒక సన్మాన సభ ఏర్పడింది. ఆ సభలో పాల్గొన్న వాళ్ళల్లో అడవి బాబురాజు గారు కూడా ఉన్నారు. ఆయన బహుమతి పొందిన వాళ్ళు ఒకరు. ఆ సందర్భంలోనే బాబరాజు నరసింహారావు గారు త్రివేణి పత్రిక తర్వాత నడిపించారు. ఆయన
ఈయనను గురించి కవి సమ్రాట్ అని అన్నట్టుగా తెలియవస్తుంది. ఈ త్రివేణి పత్రిక సంగతి చూస్తే త్రివేణి పత్రిక నడపాలని ప్రారంభం చేసిన వార్డులలో కొలవెను రామకోటేశ్వరరావు గారు, విశ్వనాథ ఇద్దరు ప్రముఖులు. ఇద్దరు ఈ త్రివేణి పేరు మీద ఇంగ్లీష్లోను, జయంతి పేరు మీద తెలుగులోను పత్రిక నడపడం కోసం పూనుకొని 1928 ప్రాంతాల్లో దేశంలో మొత్తం తిరిగారు. ఆ తిరిగిన సందర్భంలో అనేక మందిని కలిశారు, అనేక మంది యొక్క అభినందనలు పొందారు. ఆ విధంగా జయంతి పత్రిక కూడా ఈ కాలంలోనే ప్రారంభమైంది. అది ఒక సంవత్సరం పాటు నడిచింది అనుకుంటా. ద్వైమాసిక పత్రిక గొప్ప సాహిత్య విలువలను ప్రతిఫలిస్తూ ఈ పత్రిక నడిచింది. దాని తర్వాత ఎందుకు ఆగిపోయిందో తెలియదు. విశ్వనాథ సంపాదకులుగా ఉన్నారు అప్పుడు. ఈ తర్వాత ఈ పత్రికను మళ్ళీ 58 ప్రాంతాల్లో దువ్వాడి గౌతమరావు గారు పునః ప్రారంభించడం, 2002 ఆ ప్రాంతాల్లో రావి మన వెల్చాల కొండలరావు గారు మరోసారి ప్రారంభించడం, దీనికి 3 సార్లు జన్మ ఎత్తడం జరిగినట్టుగా మనకు తెలియవస్తుంది. ఈ 3వ దశాబ్దం మనం ఇంతకుముందు చెప్పినట్టు 3వ దశాబ్దంలో రామాయణ రచన ప్రారంభమైంది అని చేసే ప్రయత్నం జరుగుతుందని చెప్పాను. 1000 పడగలు వచ్చింది, వేలరాజు వచ్చింది. ఈ పత్రిక 1000 పడగలు వచ్చిన తర్వాత ఆంధ్రపత్రికలో దాన్ని క్రమ పద్ధతిలో సీరియల్గా ప్రచురించే ప్రయత్నం కూడా జరుగుతున్నది. ఆ జరుగుతున్న సందర్భాల్లో నా శైలికి పాఠకులు అనుకూలం కావాలి, దానికోసం నేను ఒక 2 నవలలు ముందు రచించిస్తాను, అది వేసుకొని తర్వాత 1000 పడగలు వేయండి అని చెప్పి ఆయన చెప్పారని నేను విన్నాను. ఆ సందర్భంలో రచించినవే చెలీలు కట్ట, మా బాబు. ఈ 2 నవలలు కూడా సీరియల్గా వచ్చినప్పుడు వాటిని ప్రచురించడం, తర్వాత 1000 పడగలు రావడం. ఆ 1000 పడగలు గ్రంథలోపంలో 39లో వచ్చింది. 39లో వచ్చింది. ఆ గ్రంథ రూపంలో వచ్చినప్పుడు దాన్ని ఈ పాఠకుల సంఖ్య విపరీతంగా పెరిగింది. 1000 పడగలు నవల అడగవద్దు బోర్డు పెట్టారు హోటల్ లైబ్రరీస్లో అని విన్నాను. ఈ నవలను చదివిన సందర్భంలో దేవులపల్లి రామాజారావు గారు తెలంగాణ నుంచి గ్రంథాన్ని సమీక్షిస్తూ ఒక వ్యాసం రాశారట. ఆ వ్యాసం చదివి విశ్వనాథ సంతోషపడ్డారని లేఖ రాశారని కూడా చెప్పారు. ఆ విధంగా తెలంగాణ ప్రాంతంలో విశ్వనాథకు పాఠకులు ఏర్పడటం, అభిమానులు ఏర్పడటం అనేది జరిగినట్టుగా 39 నాటికి 40కి ముందే ఏర్పడినట్టుగా తెలుస్తుంది. ఈ రచన అభ్యాసం సాగుతున్న సందర్భంలో ఒక పాఠకులకు తనకు మధ్య ఒక వంతెనలాగా ఏర్పడుతుంది. ఆ విధంగా కులపాలిక ప్రణయం వల్ల భావకులలో ప్రశస్తి, శ్రీ పుట్టపర్తి లాంటి యువ పాఠకులు ఆయనకు అభిమానులుగా ఏర్పడ్డారు. వాళ్ళు కృష్ణశాస్త్రి, విశ్వనాథ రచనలే ప్రధానంగా మేము ఆ రోజుల్లో చదివామని చెప్పుకున్నారు. 39 ఆ ప్రాంతాల్లో పుట్టపర్తి నారాయణాచార్యులు మహాకవి విశ్వనాథ అనే పేరుతో భారతీయులకు వ్యాసం రాశారు. అది తన సమకాలికులైన గొప్ప కవుల్లో ఒక వ్యక్తి ఆయన ప్రశంసిస్తూ రాసినటువంటి తొలి వ్యాసంగా నేను భావిస్తున్నాను. దానిలో ఆయన రామాయణంలో కొంత భాగం వినిపించారని, అది విన్నప్పుడు కలిగిన ఆనందానుభవాన్ని వెల్లడిస్తూ ఆయన యొక్క రచనా ప్రశస్తిని ప్రశంసిస్తూ ఈ వ్యాసం మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత 1-2 సంవత్సరాల్లోనే, అంటే 44వ దశాబ్దానికి ప్రవేశించే నాటికి సంపత్ రాఘవాచార్య, ఆయన కూడా రాయలసీమ వాడే,
ఆయన కూడా ఆయనకు అభిమానిగా అప్పటికి ఏర్పడ్డట్టుగా మనకు తెలియవస్తుంది. 40 ఆ ప్రాంతాల్లో ఆంధ్ర నవ్య సాహిత్య పరిషత్తు అధ్యక్షుడైనారు ఆయన. ఈ అధ్యక్ష పీఠంలో ఉన్నప్పుడు నవ్య సాహిత్య పరిషత్తు అధ్యక్షుడుగా ఆయన చేసిన ఉపన్యాసం ఆధునిక వాగ్మయాన్ని సమీక్షించింది. ఆధునిక వాగ్మయంలో ఉంటే తన అంచనాలు ప్రకటించడం అనేది ఆ వ్యాసంలో జరిగింది. ఆయన అప్పటికే విమర్శకుడుగా కొన్ని వ్యాసాలు 1-2 వ్యాసాలు రాశారు. ఆ 1-2 వ్యాసాలు రాసినా సరే ఆయన నవ్య సాహిత్య పరిషత్ అధ్యక్ష ఉపన్యాసాలు సమగ్రంగా తెలుగు సాహిత్యాన్ని సమీక్షించడం జరిగింది. కుకటి సీతారామ భట్టాచార్య గారు తన నవ్యాధ సాహిత్య విధులని గ్రంథానికి ప్రేరణ ఉపన్యాసం అని చెప్పుకున్నారు. ఈ ఉపన్యాసం చెప్పిన సందర్భంలో శ్రీశ్రీ కవిత ఓ కవిత అని కవిత్వం చదివి వినిపిస్తే వేదిక మీద ఆయన కౌగిలించుకున్నారని, గొప్ప ప్రశస్తి ఇచ్చారని, ఆయన ప్రశంసించారని చెప్పి చరిత్రలో తెలియవస్తున్నది. అంటే 40 ప్రారంభం నాటికి ఆయన తెలుగు సాహిత్యంలో ఒక ప్రసిద్ధమైన స్థానాన్ని, ఆధునిక తెలుగు సాహిత్యంలో తన స్థానాన్ని, అనితర సాధ్యమైన స్థితిని సంపాదించుకున్నట్టుగా మనకు తెలియవస్తుంది. 40 నాటికి ఆయన రామాయణం ఒక బాలకాండ అయిపోయి అయోధ్య ప్రారంభం చేసినట్టుగా ఉన్నారు. అయోధ్య ప్రారంభ రోజుల్లోనే కల్పవృక్షం, రామాయణ కల్పవృక్షానికి అచ్చు వేయడానికి ఎవరు కావాలి అని చెప్పి తెలుగుతూ ఉన్నప్పుడు మరి ప్రభాకర్ శాస్త్రి గారి ప్రోత్సాహం ఉందో ఎవరి ప్రోత్సాహం ఉందో తెలియదు, కానీ ముక్తియాల రాజా గారు అంగీకరించడం, ఆ ముక్తియాల రాజా గారి ప్రేరణతో, ఆర్థిక సహాయంతో బాలకాండ అచ్చు కావడం జరిగింది. ఇప్పటి నుంచి ఒక విశేషం ఏంటంటే, ఆయన రచన ఏది చేస్తున్నా సరే ఎవరైనా తన దగ్గరికి వినడానికి వచ్చినా, చూడటానికి వచ్చినా అప్పుడు చేస్తున్న రచన వినిపించేవారు. ఆ వినిపించి పాఠకుడి యొక్క రియాక్షన్, ప్రతిక్రియ ఎట్లా ఉంటుందో గమనించే ప్రయత్నం చేసేవారు. తన రచనను మార్గాన్ని తీర్చిదిద్దుకుంటూ పోయేవారు. ఆ విధంగా 4వ దశాబ్దం వచ్చే నాటికి ఆయన రామాయణం ద్వారా ప్రసిద్ధి పొందారు. క్రమంగా రామాయణం సాగుతూ వచ్చింది. దానికి చెల్లపిల్ల శాస్త్రి గారి శిష్యులలో కొంతమంది ఆ శైలికి అనుకూలంగా లేరు. ఆ శైలిలో కఠినమైందని చెప్పి, క్లిష్టమైందని చెప్పేసి వాళ్ళు భావించేవారు. ఆయన కవిత్వానికి వచ్చి పాషాణ పాక ప్రభు అని పాషాణ పాకం చెప్పి పేరు పెట్టడం కూడా జరిగింది. ఇది ఒక క్లిష్టమైన సన్నివేశం. రెండో వైపు ఆయన ధర్మానికి అనుకూలంగా ఇంతగా వ్యాఖ్యానం చేస్తూ ఉన్నప్పుడు ధర్మ లక్షణానికి, ధర్మ పద్ధతికి విరోధంగా సాగుతున్నటువంటి జస్టిస్ పార్టీ మొదలైన వాళ్ళు, శ్రీపుణ్య రామస్వామి, ముద్దు కృష్ణ లాంటి వాళ్ళు ఆయన వ్యతిరేకించడం ప్రారంభమయ్యారు. ఇది రెండవ వ్యతిరేకమైన పక్షం. మూడవ వ్యతిరేకమైన పక్షం కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ప్రత్యేకంగా ఆయన్ను విరోధంగా భావించడం, ఆయన రచనలను నిందించడం, జమీందారీ వ్యవస్థను ఆయన కాపాడుతున్నాడని చెప్పేసి, ఫ్యూడల్ వ్యవస్థను కాపాడుతున్నాడని చెప్పేసి ఆయన నిందించడం వల్ల ప్రారంభమైంది. అయితే 4వ దశాబ్దం ప్రారంభం నాటికి ఆయన ఒక ప్రబలమైన శత్రువర్గాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. తెలుగుదేశంలో అనంతంగా వ్యాపించి ఉన్న పాఠకులను తనకు అనుకూలంగా వ్యవహరించేట్టుగా చేసుకోవడం, తన ప్రశస్తిని చెప్పడం, ప్రశస్తిని వ్యాఖ్యానించడం అనేది జరుగుతూ వచ్చింది. 3వ దశాబ్దం చివరి నాటికి ఆంధ్రపత్రిక వాళ్ళు ప్రభాకర్ శాస్త్రి గారితో బసవపురాణాన్ని సంపాదింపచేసి ప్రచురించడం, తెలుగు నారాయణరావు గారితో
సంపాదకత్వంలో పంతారాజ్య చరిత్రను చూపించడం జరిగింది. ప్రభాకర్ శాస్త్రి గారి వ్యాఖ్యానం, పీఠికలు చాలా అద్భుతమైనవి. దానివల్ల ప్రేరణ పొంది అనుకుంటాను. ఇక ఇంకే ప్రేరణ తెలియదు. త్రిశూలం అనే నాటకాన్ని ఇప్పుడు రచించారు. ఈ త్రిశూల నాటకాన్ని కాశీనాథ నాగేశ్వరరావు గారికి సిద్ధం చేశారు. దానిలో నన్ను నెరుగరు ఈ తెలుగునాథ మీరు, విశ్వనాథ కులంబోధి విధమి, విచ్చిన్మన్ మహాకృతి ప్రణేత సత్యనారాయణ కవి అని చెప్పి తనను వచ్చిన ఒక పద్యం కూడా రచించడం జరిగింది. ఇంతకుముందు మనం నవ సాహిత్య పరిషత్ అధ్యక్షోపన్యాసం గురించి చెప్పుకున్నాం. నవ సాహిత్య పరిషత్ అధ్యక్షోపన్యాసం ఎంత చేసినా తన గురించి ఒక మాట కూడా దానిలో చెప్పుకోలేదు. ఇది తర్వాత 60లలో రచించిన ఆంధ్ర సాహిత్య చరిత్ర రూపకాల్లో కూడా తన సమకాలీన కవుడు కాకుండా తనకు తర్వాత 2వ తరం 3వ తరం కవుడిని ప్రశంసించిన తనను గురించిన ఒక ప్రశంస కూడా ఆయన వీటిలో చెప్పుకోలేదు. అయితే తనను గురించిన ప్రశంస చెప్పవలసిన సందర్భాలు లేకపోలేదు. అది ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు వ్యతిరేకమైన వర్గము దాడి పెరిగినప్పుడు, వాళ్ళు తప్పుడు అంచనాలను ప్రచారం చేసినప్పుడు వాటికి వ్యతిరేకించవలసి వచ్చిన సందర్భంలో చేసినటువంటి అంశాలు ఉన్నాయి. రామాయణ కల్పవృక్షంలో మొదటి అవతారికలో ప్రసిద్ధంగా ఉండేటువంటి అలా నన్నయ్యకు లేదు తిక్కనకు లేదు ఆ భోగం, అస్మాదృషుండలకు స్వాదు రసావతార దిషణాహంకార సంహార దోహల బ్రాహ్మీమయమూర్తి, శిష్యుడైన ఆడినట్టు అన్న పద్యం. ఈ పద్యంలో తన గురువు గారి ప్రశస్తి తాను శిష్యుడవడంలోనే ఉందని చెప్పినట్టుగా ఉంది. తాను బ్రాహ్మీమయమూర్తిని రసావతారము చేయించడంలో అలగు స్వాదు రసావతార దిషణాహంకారం కలిగిన వాళ్ళని చెప్పినప్పుడు ఈ పద్యం చాలా ప్రసిద్ధమైంది. ఈ పద్యాన్ని వచ్చినప్పుడు సమకాలీనులు సహకాలీన సహకాల కవులలో వ్యతిరేకత కూడా బాగానే వచ్చిందని తెలియవస్తున్నది. బాలకాండ వచ్చిన తర్వాత శ్రీపాద కృష్ణమ్మ శాస్త్రి గారు అది భూయిష్టమని చెప్పి విమర్శలు చేస్తే దానికి వెంకట శాస్త్రి గారే స్వయంగా చెల్లపిల్లవారు సమాధానం చెప్పారని, నా శిష్యుడు రాసిన రచనను సమర్థించుకోవాల్సింది, దానిలో దోషరహితం నిరూపించవలసిన బాధ్యత నాదే అని చెప్పినట్టుగా మనకు చెప్పి ఆయన వ్యాసాలు రాశారు. ఆ విధంగా అనుకూల ప్రతికూల పక్షాలు నడుస్తూనే ఉన్నాయి. ఇది ఇక్కడ ఉండేటువంటి విశేషమైనటువంటి అంశం. ఇలా సాగుతున్నప్పుడు ఆయన విమర్శరంగంలో కూడా ప్రవేశించడం జరిగింది. విమర్శకుడుగా ఆయన రస సిద్ధాంతానికి ప్రధానమైన అనుకూలమైన వ్యక్తి. నవకథాధృతిని మించి రసంబు 1000 రెట్లు గొప్పదని అవతారికలో రామాయణ కల్పవృక్ష అవతారికలు చెప్పారు. ఈ నవకథాధృతి అన్నప్పుడు కొత్త కథ అని చెప్పి కళాపురోదేవారంభంగా ఆధారంగా సూరన్నను ప్రశంసిస్తూ మిగిలిన కవులను తిరస్కరించినటువంటి కవిత్వతత్వ విచారంగానే ఇది కూడా ఆయన ప్రధాన వస్తువులే. 20వ శతాబ్ద ప్రారంభంలో సూరన్న గొప్పతనం చెప్తూ అనేక రచనలు వచ్చాయి ఆ కాలంలో. దానిలో ప్రధానం ఏంటంటే ఈ కల్పనా చాతుర్యము, కేవల కల్పనా కథ కావడం, ఆ కథ అద్భుతంగా ఉండడం అనేది ప్రధానమని చెప్పారు. అయితే కథ కాదు, కథ కంటే ముఖ్యమైనది రచన, రస సన్నివేశం. ఈ రసన్నివేశం అనే భావంతో ఆయన పూనుకొని తన యొక్క విమర్శ ప్రస్థానాన్ని ప్రారంభించడం జరిగింది. 1939 అనుకుంటా, 39లో ఆయన అన్నయ్య గారి ప్రసన్న కథాకలితార్థయుక్తి అనే వ్యాస పరంపర ద్వారా తన విమర్శక లక్షణాన్ని బయటపెట్టారు.
కథలు ఉంటాయి. కథలు ఏ రకంగా ఉండాలి, కథ యొక్క స్వరూపం ఏంటి, కథను ఎట్లా వ్యాఖ్యానించడం, ఎలా అర్థం చేసుకోవడం. ఒక కథలో అనేక కథలు ఉండవు, వ్యాఖ్యానాలు ఉండవచ్చు, ప్రధాన కథ ఉండవచ్చు, వాటి మధ్య ఉండే సంబంధం ఇలాంటిది. వీటి మధ్య ఉండే సంబంధం ద్వారా ప్రధాన కథ తత్వము భంగపడకుండా ఉపకథలు ఎట్లా నిర్వహింపబడతాయి, ఈ అంశాల గురించి మనకు లాక్షణికులు పెద్దగా వివరించినట్టుగా లేదు. అవిజ్ఞాతై పూర్వై పర విషయ కావ్యం ప్రియమతి ప్రగల్భై పూర్వాలంకృతీకరణ మార్గేశ్వరి అర్చరితై యశోనన్నార్యస్య అకృత కలుషీభూతం అధునా పునఃసంజాతోహం కృత కలుష నిష్కాసన పటో. పూర్వ ఆ లాక్షణికులు కథను పూర్వం అనేక విషయాలు చెప్పారు తప్ప కథా నిర్వహణ గురించి చెప్పలేదు. ఆ కథా నిర్వహణ గురించి ఆలోచించినవాడు, చెప్పినవాడు ప్రసన్న కథాకర్తార్థయుక్తి అనే అవతారికలో మాటతోని నన్నయ్య భట్టు యొక్క తత్వం ఇలాంటిది, ఆయన రచనా విశేషం ఇలాంటిది, దాన్ని వ్యాఖ్యానించడానికి పొందుకున్నారు. అంతకుముందు తెలుగుదేశంలో జరిగిన నియోగి వైదికి పోరాటాలు, దానిలో నియోగులకు పక్షం కావడం, వైదికులకు పక్షం కావడం, ఆ వైదికుల పక్షాన వైదికుడైనటువంటి నన్నయ్య భట్టును తిరస్కరించడం కోసం తిక్కనను ప్రధానంగా తీసుకొని, నాదరస్వామిని ప్రధానంగా తీసుకొని కవిత్రయములో అది ఈ తిక్కన ఎంత గొప్పవాడంటే మిగిలిన కవుల కంటే గొప్పవాడు చెప్పి ఆ రోజుల్లో వ్యాఖ్యానం చేయడం జరిగింది. పింగళి లక్ష్మీకాంతం గారు ఆంధ్రవాంగ చరిత్రకు సంబంధించిన బిఆర్ఆర్స్ పేపర్లో చరిత్రకు సంబంధించిన నోట్స్ తయారు చేస్తూ దానిలో కూడా ఈ తిక్కన యొక్క గొప్ప నాటకీయ శైలిని మొదలైనవన్నీ చెప్తూ వచ్చారు. ఆ పద్ధతికి వ్యతిరేకంగా కథా నిర్వహణ ఎలా ఉండాలి, కథా శిల్పం ఎలాంటిది, కథలో ఒక కథకు ఇంకో కథకు ఉండే సంబంధం, ఈ కథాకథన పద్ధతి గురించి ప్రధానం చేసి ప్రసన్న కథాకి సంబంధించిన వ్యాస పరంపర 39లో భారతిలో వచ్చింది. దాన్ని ఆధారం చేసుకొని తర్వాత విమర్శ మార్గం అంతా తర్వాత ఒక 10 ఏళ్ళు దాటిన తర్వాత తెలుగు సాహిత్య విమర్శలో ప్రాచీన కవిత్వాన్ని వచ్చిన విమర్శలో ఈ కథాకథన శిల్పానికి రసములకు ఉండే ప్రాధాన్యం తెలియజేస్తూ విమర్శ కొనసాగింది. అంతకుముందు సాగిన యొక్క విమర్శ మార్గము పక్కకు పోయింది. విశ్వనాథ ప్రతిపాదించిన నూతనమైన ఈ కథాకథన శిల్పం ప్రాధాన్యం వచ్చింది. ఇలా ఒక్కొక్క రంగంలో తన యొక్క ముద్ర వేసుకుంటూ ముందుకు పోవడం జరిగింది. కిన్నెరసాని పాటలతో దేశ కవిత్వాన్ని, నర్తనశాల లాంటి నాటకాలతో దృశ్య కావ్యాలని, 1000 పడగల వంటి నవల ద్వారా వచన గద్య రచనా పద్ధతిని, మరి నన్నయ్య గారి ప్రసన్న కథల ద్వారా విమర్శ మార్గాన్ని తనదిగా చేసుకుంటూ తన ముద్ర వేస్తూ విశ్వనాథ కొనసాగడం జరిగింది. 40లలో రామాయణ రచన సాగుతూ వచ్చింది. రామాయణ రచనతో పాటు నవలలు రాయడం ప్రారంభమైంది. ఆ నవలల్లో ప్రధానంగా దాంపత్య ధర్మమే ప్రధానమైంది. దాంపత్యము ఎలా నిలబడాలి, ఎలా కొనసాగాలి, దానికి ఎంత భంగం వస్తుంది, చెల్లిగట్టి లాంటి నవలలో నిరూపించడం జరిగింది. దాన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. అట్లాగే రాజకీయాలలో మతం ప్రవేశించినప్పుడు దానివల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది అనే విషయం కూడా త్రిశూలం మంది నాటకంలో నిరూపించడం జరిగింది. ఇలా అనేకమైన రచనా పద్ధతుల ద్వారా, అనేక మార్గాలు, రచనా మార్గాల ద్వారా తను తాను పెంచుకుంటూ పోటీ లేనివాడు అన్నట్టుగా
ఏ మార్గం ముట్టినా ఏ ప్రక్రియ ముట్టినా తన ముద్ర పడేట్టుగా. ఆయన ముట్టని ప్రక్రియ లేదు, ముట్టి బంగారం చేయని ప్రక్రియ లేదని ఆ రోజుల్లో ఆయనకు కీర్తి వచ్చింది. ఈ సందర్భంలో ఆయన కవిత్వంలో రకరకాల ఎక్స్పెరిమెంట్ చేశారు. ముందు వెనకలుగా చూస్తే శృంగార వీధి, శశిదూతము, వరలక్ష్మి త్రిశతి, ఋత్సంహారము, ఈ మొదలైన కావ్యాన్ని కూడా ఈ కాలంలో వచ్చినవే. ఒక్కొక్క కావ్యానికి ఉండే ప్రత్యేకత వేరు. తెలుగు ఋతువుల్లో అంటే ఋత్సంహారంలో తెలుగు ప్రాంతంలో ఉండే ఋతువులను ప్రత్యేకంగా వర్ణించారు. అట్లాగే కినేసాని పాటలు వలె ఈ విమర్శ దీనిలో శశిదూతంలో తెలుగు తెలుగు రచనకు ఉండేటువంటి విశేషం చెప్పడం జరిగింది. అసలు ఆయన మాస్వామి 1926లో వచ్చింది. మాస్వామి శతకంలో ఒక ఒక రచనాభ్యాసం జరిగిందేమో అని నాకు అనిపిస్తుంది. దుష్కర ప్రాసలు, విలక్షణమైన శబ్ద ప్రయోగము, అత్వైన ప్రయోగాలు, ఇలా అనేకమైన ప్రయోగాలు చేస్తూ తన మార్గము తనకు స్పష్టపడే విధంగా మాస్వామి రచన జరిగింది. అదే పద్ధతి శృంగార వీధిలో కనిపిస్తుంది, అదే పద్ధతి శశిదూతంలో కనిపిస్తుంది, అదే పద్ధతి ఆనాటి ఖండకావ్యాల్లో కనిపిస్తుంది. ఆ సందర్భంలో నా కవితను విశాల జగన, ఒక ఔచితి లేదు, భాష లేదు, ఆకృతి లేదా, ఊరక రసాత్మకనే ప్రవహించుకోదు అని చెప్తారు. అంటే ఈ కవిత్వానికి సంబంధించిన లక్షణాలన్నీ ఇంపార్టెంట్ కాదు. అన్నిటికంటే ముఖ్యమైనది కవిత్వం ఇచ్చే అనుభవం. ఈ అనుభవ ద్వారంగానే కవిత్వ అనుభవాన్ని పొందాలి, కవిత్వ ఆనందాన్ని పొందాలి. ఆ కవిత్వ ఆనందం పొందడానికి ఎలాంటి సన్నివేశం ఉండాల్సి వస్తుంది. శృంగార వీధిలో ఇంకొక పద్యం ఉంది. ఆ చెలి వచ్చిత జలకమాడిన ఎంతటి సేపు, కృష్ణవేణి జలదుర్మికల్ రసధుని పరివర్తన వైఖరిని సుధారోచులు కృమ్మరించినవి, క్రొవ్వులు వడ్డ వెలుమునములే పూచిన పువ్వులై తరగ మొత్తములను వెలిగించు వెనలే. ఒక స్నానం చేస్తున్న సుందరిని వర్ణించినట్టుగా ఉన్నా సరే అది కవిత్వానికి సంబంధించినటువంటి మాత్రమే. ఆమె నవ్వులు రసధుని పరివర్తన వైఖరి సుధారుచులు కుమ్మరించినవి. ఆమె నవ్వులే రసధుని రసమైన ప్రవాహం ప్రవహించినట్టుగా చేసింది. అది తరగా మొత్తాలని కూడా వెలిగించేటువంటి వెన్నెలైంది అని ఈ శబ్దం ఎట్లా పరిణమింపజేస్తుందో, కవిత్వంగా ఎట్లా పరిణమింపజేస్తుందో ఆ విషయం చెప్పినటువంటి అంశాలు కనిపిస్తాయి. అంచేత శృంగార వీధి కానీ శశిదూతం కానీ, శశిదూతంలో దూతకావ్యం అయినా సరే ఆ దూతకావ్యంలో మార్గనిర్దేశం చేస్తూ చేసే మార్గ వర్ణన పరిహరింపబడింది. మార్గ వర్ణన కాకుండా కేవలం వర్ణన, ఆ విరహ వర్ణన, విరహం నుంచి ఎట్లా బయటపడాలి, ఆ దూత చేయాల్సిన పని ఏమిటి అని చెప్తూ అచ్చతెలుగు భాష ఆధిక్యంతో ఈ శశిదూతం వచ్చింది. ఈ రకంగా రచనా ప్రయోగాలు చేస్తూ వచ్చారు. రచన సాగుతూ వచ్చింది. 46-47 నాటికి ఆయన విశిష్టమైన కవిగా రూపొందడం జరిగింది. ఆ రోజుల్లోనే ఆయన ఆర్థికంగా బలపడటం కోసం, ఆర్థికంగా సాగడం కోసం తెలంగాణ ప్రాంతానికి రావడం, ప్రతాపరెడ్డి గారు లాంటి వాళ్ళ సహాయంతో గద్వాల మొదలైన సంస్థానాలకు పోవడం, అక్కడ కొంత ఆర్థిక సహాయం పొందడం అనేది మనకు కనిపిస్తుంది. అక్కడే ఒక దోషాన్ని, ఈ సాని శబ్దాన్ని గురించి చర్చించదని చెప్పి ఆయన దాన్ని చమత్కారంగా పరిహరించాలి మనకు వార్తలు వస్తున్నాయి. ఆయన ఎక్కడికి పోయినా సరే ఒక సాహిత్య ఉపన్యాసం చేసేవారు. ఆ సాహిత్య ఉపన్యాసంలో తన ఆకస్మిక స్ఫురణల ఆధారంగా వ్యాఖ్యానం చేసేవారు. ఆ కవికి సంబంధించిన
పూర్వ విమర్శకుల కంటే ఒక కొత్త వెలుగు దాని మీద ప్రసరించేది. ఇది ఆయన చేస్తూ వచ్చారు. ఆ విధంగా ఆయన రచన ప్రసారం జరుగుతూ వచ్చింది. 49 నాటికి ఆయన క్రమంగా నవలాకారుడుగా కూడా విశిష్టమైన స్థానాన్ని సంపాదించారు. ఈ మతము మొదలైన పేరుతో మత ముద్రలతో జనాన్ని మోసగించేటువంటి ఇష్టం ఎట్లా సాగుతుంది, దానిలో అసలు సాధన ఎవరు చేస్తారు, సాధన చేయని వాళ్ళ యొక్క రూపం ఎట్లా అవుతుంది, దాన్ని వివరిస్తూ స్వర్గానికి నిత్యాలనే నవల రాశారు. దానిలో వసుంధర అలాగే ఉండిపోతుంది, శశిని యోగిని అవుతుంది. ఆ క్రమంగా పరిణామంలో సాధన ఎవరు చేశారు, సాధనలో మార్గం తెలియకున్నా సరే అందుకున్న వాళ్ళెవరు అనే విషయం వ్యాఖ్యానించడం జరుగుతుంది. చివరికి మొత్తం విపరీతమైనటువంటి పరిస్థితుల్లో తను తాను దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు వసుంధర చివరికి వీణగానం విన్నప్పుడు తోడే రాగం ఆలపిస్తుంటే ఒక విచిత్రమైన విశేషమైనటువంటి శాంతిని పొందడం అనే దాంతో ఈ స్వర్గాన్ని చెల్లడం వల్ల పూర్తవుతుంది. ఆ తర్వాత తెరచిరాజు అనే నవల వచ్చింది. ఆ తెరచిరాజులో స్పర్శ వల్ల ఒక శరీరం నుండి ఒక శరీరానికి ఎలా మార్పు వస్తుంది, అది ఎలా పొందుతారనే విషయం చెప్పడం జరిగింది. ఇలా తెరచిరాజు కూడా ఒక విశేషమైన విషయం. అయితే విశ్వనాథలో ఉండే విశేషం ఏంటంటే తన యొక్క రచనలో తాను చూసిన అంశాలు, తనకు తెలిసిన అంశాలు, తన పరిచితులైన వ్యక్తులు, వాళ్ళ యొక్క రూపాలు కూడా కొంచెం మార్పుతో ఉండేవి. 1000 పడగల నుంచి ఈ విషయం మనకు కనబడుతూనే ఉంటుంది. 1000 పడగల్లో తన సమకాలికులైన కవులు వాళ్ళందరి యొక్క పాత్రలు చెప్తారు. అట్లాగే తెరచిరాజులో కూడా ఉన్నట్టుగా కనిపిస్తుంది. తన యొక్క గంగూలీ ప్రేమ కథ లాంటి రచనలో ఉంటుంది. ఇలా రచనలో విచిత్రంగా విశేషంగా ఇది కొనసాగుతూ వచ్చింది. ఈ తర్వాత నెమ్మదిగా ఆయన కుదుట పడుతున్న సందర్భంలో, ఆయన ఆర్థికంగా ఒక స్థితికి వచ్చిన సందర్భంలో ఎస్ఆర్ఆర్ కాలేజీలో అంటే విజయవాడలో ఉద్యోగం చేస్తున్న సందర్భంలో ఆయనకు ఒక స్థితి ఏర్పడింది. ఆయనకు శిష్యవర్గం ఏర్పడింది. ఆ శిష్యవర్గము క్రమంగా ఆయన యొక్క రచనలను గురించి వ్యాఖ్యానిస్తూ వచ్చారు. ఆ సందర్భంలో చెప్పుకోలేని వారిలో పుట్టపల్లి సీతారామరావు మొదటి ముఖ్యమైన వాడు. ఆయన భారతిలో ఋతు సమానం గురించి రాసిన వ్యాసం కానీ, సౌందర్యం గురించి చేసిన చర్చ కానీ ప్రసిద్ధమైనవి. ఆయన సాహిత్య విమర్శకులు దేశమంతా వ్యాపించి ఉన్నారు. ఆయన సాహిత్య మార్గాలలో నూతనమైన భావనలు, సిద్ధాంతాలు, వాడికి వచ్చినటువంటి సమగ్రమైన విశ్లేషణ జరిగింది, జరుగుతున్నది. దివాకర్ గడగాని గారు నాగార్జున విశ్వవిద్యాలయంలో స్మారకోపన్యాసానికి వెళ్ళినప్పుడు అది రాసి ఇవ్వమంటే 300 పేజీలుగా రాసిచ్చారట. అది వాళ్ళు అచ్చు వేశారు. ఇంకా కాకతీయ విశ్వవిద్యాలయం ఏర్పడక ముందు స్నాతకోత్తర విద్యా కేంద్రంలో ఆయన జీవిత సాహిత్య మీద ప్రత్యేకమైన ప్రాజెక్ట్ ఏర్పాటు చేసి ప్రచురించడం జరిగింది. ఆయన అసంకల్ప సాహిత్యం అంటే వ్యాసాలు, ఇంటర్వ్యూలు, ఉపన్యాసాలు, పీఠికలు, వార్తాంశాలు. ఈ వార్తాంశాలు అయితే ప్రత్యేక విభాగము. పత్రికలో ఎన్నో సమావేశాలు జరిగితే వచ్చినటువంటి అంశాలను ఆధారం చేసుకుని 6 సంపుటాలు వరంగల్లో విశ్వనాథ భారతి వాళ్ళు అచ్చు వేశారు. ఇంకా
ఆయన సౌప్తిక ప్రళయం అనే నాటకం 1-2 పేజీలు తక్కువైంది. అప్పుడు వేద్దాం అనుకున్నారు పవన్ శాస్త్రి గారు. మరి తర్వాత వేశారో లేదో తెలియదు. అదొక గ్రంథం కూడా లభ్యంగా ఉంది. బాలసరస్వతి బుగుడిప్పు వారు భాగవతాన్ని అచ్చు వేయించడం కోసం దానికి ఒక్కొక్క స్కంధానికి ఒకరితో పీఠిక రాయించారు. దానిలో దశమ స్కంధానికి విశ్వనాథ పీఠిక రాశారు. 56 ప్రాంతం కావచ్చు, 60 ప్రాంతం కావచ్చు. కానీ అది వాళ్ళు అచ్చు వేయలేదు. అది ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియదు. ఇలా అనేక అంశాలు కొన్ని తప్పిపోయినటువంటి కనిపిస్తున్నాయి. ఆయన యొక్క విమర్శ విషయంలో పుట్టపల్లి సీతారామ సంగతి చెప్పాను. అట్లాగే జమగిరి శర్మ గారు, దూడిపాల శ్రీరామమూర్తి గారు, తుంపల్లి కోటేశ్వరరావు, సురవరం ప్రతాపరెడ్డి, రామాంజరావు, సంపత్ కుమార్ ఆచార్య, ఇంకా గౌతమరావు, ఇంకా అనేక మంది ఇట్లా విమర్శకులు దేశం నిండా వ్యాపించినట్టుగా కనిపిస్తున్నారు. వారి జీవుని వేదన అనే భావన మీద శ్రీరామమూర్తి గారు ఒక ప్రత్యేకమైన గ్రంథంగా రాశారు. ఈ జీవుని వేదనకు తాత్వికమైనటువంటి భూమిక ఏమిటో ఆయన చెప్పారు. ఇంకా ఆయన శిల్ప విశేషము, శిల్ప వైదగ్ధ్యం గురించి వ్యాఖ్యానించిన వాళ్ళు ఉన్నారు. సామాజికమైన చింతనలో ఆయన కుటుంబ వ్యవస్థ, వ్యవసాయ రూపము, గ్రామ స్వరాజ్య భావన వీటన్నిటికీ ఎంత ప్రాధాన్యం ఇచ్చారో కూడా తెలియజేశారు. ఇదంతా ఒక సమగ్ర రూపం కాల్చడంలో ఎంతో కృషి ఉంది. కెవిఎన్ రాఘవన్ అనే ఒక పరిశోధకుడు ఆయన ఆర్థిక వ్యవస్థ మీద ఉండేటువంటి అంశాలు, వెయ్యి పడగల్లో ఉండేటువంటి సార్వకాలీనత, సామాజికత అనే అంశాల గురించి ఆయన వ్యాఖ్యానం చేశారు. ఇలా నిరంతరం ఆయన సాహిత్యం అధ్యయనం చేయబడటం, వ్యాఖ్యానం పడటం జరుగుతున్నది. ఆ రకంగా ఆయన యొక్క వ్యాఖ్యా పద్ధతికి కూడా లోకంలో ఒక ఆధారం ఏర్పడింది. అయితే సందర్భాల మీద జరిగిన చర్చలో సహకవులైన పింగళి కాటూరులను విమర్శించినట్టుగా భావించి ఆ భావన వల్ల ఆయనకు వ్యతిరేకంగా కూడా కొంత ప్రచారం జరిగింది. దాన్ని తట్టుకొని ఆయన ముందుకు కొనసాగారు. అది అట్లా జరుగుతూ వచ్చింది. ఆయనకు సంబంధించిన విమర్శకులు ఏర్పడ్డారు. విమర్శకులు తమ యొక్క రచనల ద్వారా, తమ యొక్క విశేషమైన వ్యాఖ్యానం ద్వారా ఆయన రచనలను ప్రచారంలోకి తీసుకుని రావడం జరిగింది. ఇది 44వ దశాబ్దం చివర జరిగింది. 5వ దశాబ్దం వచ్చేసరికి ఆయన స్థిరమైన ప్రతిష్టను పొందారు. తెలంగాణలో కూడా ఆయనకు ప్రశస్తి ఏర్పడింది. ఆయన ఆ సందర్భంలో రాజకీయంగా కూడా ఎమ్మెల్సీ అన్నారు. ఒకసారి కరీంనగర్ కాలేజీకి ప్రిన్సిపల్గా ఒక తెలుగు అధ్యాపకుడు ప్రిన్సిపల్ కావడం అది మొదలు ఏర్పడటం. అప్పటికి ఆయన అనేకమైన నూతన రచనలకు సంబంధించిన ఏర్పాటు చేసుకున్నారు. తినే సరిపడి కాదు, మృగత్తు మీద, సముద్ర మీద, నీలపెండి, ఇంకా అనేక నవలలు, పురాణ వీర గ్రంథమాల, కాశ్మీర నవలలు, తర్వాత నేపాల్ చరిత్ర నవలలు, ఇలా ఒక అనేకమైన నవలలు. ఒక వారంలోనూ 2 వారాల్లో ఒక నవల, లేదా 3-4 రోజుల్లో ఒక నవల రచించే ప్రయత్నం చేయడం, వాటిని తీసుకురావడం అనేది జరిగింది. ఈ పురాణ వీర గ్రంథమాల భారత చరిత్రను ఇలా సమకాలీన పాశ్చాత్యులు వక్రీకరించారో దానికి భిన్నంగా కోట వెంకటాచలం గారి ఆశయాన్ని అనుసరించి
చరిత్రను వ్యాఖ్యానించి పని ప్రారంభమైంది. దానిలో పురాణ వేదంలో ఆయన పరీక్షత్తు కాలం నుంచి ప్రారంభం చేసి 10వ శతాబ్దం దాకా జరిగిన భారతీయ చరిత్రను వ్యాఖ్యానం చేశారు. దీనిలో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యాఖ్యానం ఉండేది, విశేషమైనటువంటి ఆకర్షణ ఉండేది, రచనశైలి ఉండేది, చర్చ ఉండేది, అనేక విషయాలు వ్యాఖ్యానించడం జరిగింది. కానీ కాశ్మీర్ చరిత్ర కానీ ఆ విధంగా భారత చరిత్రకు ఒక కథా వస్తువుగా చేసి 24 నవలలు రచించడం ఆయన గొప్ప కార్యక్రమం. అలాగే ప్రభుత్వం మీద అనే నవల కరీంనగర్లో ఉన్నటువంటి నారాయణరావు గారి యొక్క జీవితాన్ని ఆధారం చేసుకొని నాదోపాసన భూమికను వ్యాఖ్యానిస్తూ రచించిన నవల. అట్లాగే సముద్రపు దిబ్బ అనేది రాజకీయ వ్యవహారాల్లో ఏ సిద్ధాంతాలు ఎట్లా మారుతూ వస్తాయి, ఏది తొలగిపోతుంది, ఏది కొంతకాలం ఉంటుంది, దానిలో వచ్చే పరిస్థితి గురించి చెప్పేటువంటి నవల అది. అట్లాగే ప్రపంచ ప్రసిద్ధంగా మన నాగరికతలు ఇట్లా మారుతూ వచ్చాయి అని చెప్పేది 6 నదులు అనే నవల. విష్ణు శర్మ ఇంగ్లీష్ చదువు అంటే నవలు కూడా ఇంకా వస్తవి. అంచేత ఏదైనా ఒక ప్రయోగం చేస్తే ఆ ప్రయోగం అంతకుముందు ఎవరు చేసింది కాకుండా ఉండాలి, అపూర్వమైంది నిశ్చయంతో ఆయన రచన ముందుకు సాగుతుంది. భారతీయ చరిత్రను సమకాలీన చరిత్ర, ముఖ్యంగా వల్లభమంత్రి వంటి నవల వస్తుంది. వల్లభాయ్ పటేల్ గురించి రాసిన నవల సమకాలీనమైన అంశాలను తీసుకొని రాయడం, దాన్ని వ్యాఖ్యానించడం. ధర్మచక్రం లాంటి నవల్లో బౌద్ధ ధర్మానికి సనాతన ధర్మానికి మధ్య జరిగిన ఘర్షణ ఇలాంటివి చెప్తూ పోయినారు. ఇలా ఆయన యొక్క రచనా పద్ధతిలో ఏ దేశభక్తి అనేది ప్రధానమైన అంశం అని మొదలు చెప్పుకున్నాము, ఆ దేశభక్తి అనేది ముఖ్యమైన అంశంగా కేంద్రంగా తన రచనలు కొనసాగించడం జరిగింది. గౌరీ నరసింహశాస్త్రి గారు ఒకసారి ఆయన నవలలు రాస్తున్నప్పుడు అన్నారు ఆయన నవలల కోసం ఒక ఫ్యాక్టరీ పెట్టాడు నవల రచనకి. సరే, విక్రయించి సమకాలీలో అవి అటువంటి వాతావరణం ఉంటుంది. ఇది సాగుతూ ఉండగా ఆయన క్రమంగా అరణ్యకాండ అయిపోయింది, కిష్కింధ అప్పుడు ప్రారంభమవుతుంది. కిష్కింధ ప్రారంభమైన సందర్భంలో ఆయన హైదరాబాదులోకి రావడం, సాహిత్య అకాడమీకి అధ్యక్షులు కావడం, ఉపాధ్యక్షులు అయినారు తెలుగు సాహిత్య అకాడమీకి. ఆ తర్వాత పాఠ్య గ్రంథాల నిర్మాణంలో కూడా ఆయన కొంత భాగం పంచుకున్నారు. ఆ సందర్భంలో కొంత చర్చ జరిగినవి. ఈ పాఠ్య గ్రంథ నిర్మాణం తరువాతి కాలంలో ఆయన నెమ్మదిగా సుందరకాండ, యుద్ధకాండ రచన కూడా 58 ఆ ప్రాంతాల్లో ప్రారంభమై 61 నాటికి యుద్ధకాండ కూడా పూర్తి చేశారు. 61 నాటికి. అప్పటికి 57 ఆ ప్రాంతాల్లో ఆయనకు సంబంధించిన ఇంకొక కాంట్రవర్సీ, ఇంకొక విరోధము వర్గం ప్రారంభమైంది. తెలుగు విద్యార్థి పత్రికలో ఈ చర్చ ప్రారంభమైంది. తర్వాత భారతీయ వాళ్ళని ఏదో అన్నారని వాళ్ళకు కొంచెం అనిష్టం ఏర్పడటం. అట్లాగే సాహిత్య అకాడమీ ఏర్పడ్డప్పుడు వాళ్ళు ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, అఖిలాంధ్ర సాహిత్య పరిషత్తు, దానికి భిన్నంగా సాహిత్య అకాడమీలో ఉపాధ్యక్ష పదవిని అంగీకరించినందుకు అదొక వ్యాజంగా ఆంధ్రపత్రిక వారు కొంత చర్చ నడిపించారు, కొంచెం వ్యతిరేకమైన చర్చ చేశారు. అది నడిచింది కానీ 2 ఏళ్లలో అది తగ్గిపోయింది. ఆయన దాన్ని తగినట్టుగా ఎదుర్కొన్నారు. కొత్త సత్యనారాయణ చౌదరి గారు ఇంకొక వైపు రామాయణ కల్పవృక్షాన్ని గురించి వ్యతిరేకించారు. దుర్గానందన్ ఒక పరిశకుడు స్రవంతిలో వ్యతిరేకించాడు. అట్లా అనేక మంది ఆయన వ్యతిరేకించారు. నార్ల వెంకటేశ్వరరావు గారు ఆయన చనిపోయిన తర్వాత 10 రోజులు కూడా ఒక సమావేశం ఏర్పాటు చేశారు.
ఆ సమావేశంలో ఆయనకు శృతికి అంటే అర్థం లేదు, తెలియదు. స్మృతినే శృతి అనుకున్నారని కొత్తపల్లి వీరభద్రరావు వ్యాఖ్యానం చేశారు. ముదిరాజు రాధాకృష్ణ ఇంకో విమర్శకుడు ఆయన ప్రతి పేజీలో 3 తప్పులు చూపిస్తారు. ఏం తప్పులు అయినా పోయిన తప్పులు ఎగిరిపోయినాయి, శృతి ఎగిరిపోయింది, స్మృతి వచ్చే స్మృతి కాదు శృతి అనే సంగతి తెలిసింది. ఆయన క్రమంగా వీటన్నిటిని దాటారు. ఆంధ్ర సాహిత్య చరిత్రను రూపకాలుగా రచించినారు. ఆ రూపకాలలో చెప్పాను ఇంతకుముందు. ఆయన తను ఇచ్చిన ప్రశస్తి కానీ ఏమి చెప్పలేదు. ఆంధ్ర సాహిత్య రూపకాల్లో చివరికి హేతువాద యుగంలో శ్రీ పురుష రామస్వామి కవిత్వాన్ని, అట్లాగే శ్రీ శ్రీ యుగ పురుషుడు అనే అంశాన్ని ఆయన తెలియజేశారు, ఆయన అంగీకరించారు. ఇలా జరుగుతూ ఉన్నది. జరుగుతున్న సందర్భంలో 1957 ప్రాంతాల్లో ఖమ్మంలో రామాయణ కల్ప ఉత్సవాలు చేయడం ప్రారంభమైంది. ఆ రామాయణ కల్ప ఉత్సవాల్లో 3 రోజుల పాటు కొందరు ఉపన్యసించడం, ఆయన తన కావ్య భాగాన్ని చదవడం, వ్యాఖ్యానించడం జరుగుతుండేది. ఈ ఉత్సవాల పరంపర తర్వాత గుంటూరులోను వరంగల్లోను వేల ప్రాంతాలు జరిగింది. ఆ విధంగా రామాయణ కల్పవృక్షానికి పాఠకులు ఏర్పడ్డారు, వ్యాఖ్యాతలు ఏర్పడ్డారు. అది విస్తరిస్తూ పోయింది. ఇలా నెమ్మదిగా ఆయనకు జ్ఞానపీఠ అవార్డుకు సంబంధించిన ఏర్పాటు జరిగినప్పుడు మొదటి అవార్డు ఆయనకు వస్తుంది. 1000 పడగలకు అనుకున్నారు. దాన్ని పివి నరసింహారావు గారు అనువాదం చేశారు. ఆయన 56లోనే వచ్చి ఆయన అనుమతి తీసుకున్నారు. దాన్ని కొంత ఎడిట్ చేసి ఆయన ఇచ్చారు, ఈయన అనువాదం చేశారు. అయితే దానికి బహుమతి వస్తున్నది అని తెలిసినప్పుడు వాళ్ళు తెలుగు వాళ్ళు ఢిల్లీ దాకా ప్రయాణం చేసి ఆయన ఫ్యామిలీ ప్లానింగ్ వ్యతిరేకమని, క్రైస్తవానికి వ్యతిరేకమని ఇలాంటి ప్రచారం చేసి ఆ మొదటి బహుమతి రాకుండా అడ్డుకున్నారు. కానీ తర్వాత 6వ బహుమతి నాటికి ఆయనకు జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. అది ఆయన పొందినటువంటి ప్రశస్తి. విశ్వవిద్యాలయాల్లో అనేక చోట్ల ఆయన వచ్చినటువంటి పరిశోధనలు జరిగాయి. ఆయన రచనలకు వచ్చి పూర్తిగా పరిశీలించి వ్యాఖ్యానించే సందర్భాలు వచ్చినాయి. ఆయన రచనలకు పాఠకులు ఏర్పడటమే కాదు, విమర్శకులు కూడా ఏర్పడ్డారు. విమర్శక మార్గాలు ఏర్పడాయి. ఆ మార్గం నుంచి మిగతా విమర్శక మార్గాలు వృద్ధి పొందాయి. అది ఆయన సాధించినటువంటి తత్వము. జీవితమంతా అనేకమైన పోరాటాలు చేస్తూ, అన్ని పోరాటాల్లో కూడా అల్టిమేట్గా ఇష్టచరం తనదే ప్రశస్త్యమని, తనదే ఆధిక్యమని, తనదే గొప్పదనమని నిరూపించుకొని ముందుకు నడిచాడు. వ్యక్తిగా సౌమ్యుడు, రచయితగా తను తాను నిలబెట్టుకునే తత్వం ఉన్నటువంటి వాడు. తాత్వికంగా ఒక నిశ్చయమైన భావం కలవాడు. ఆ తాత్వికమైన నిశ్చయ భావానికి భిన్నంగా ఎవరిని కూడా ఆయన అంగీకరించలేదు. ఆధునికులైనటువంటి మహర్షులు వాళ్ళ విషయం ఆయన పెద్దగా పట్టించుకున్నట్టుగా కనిపిస్తుంది. ఆయన శంకరుల యొక్క అద్వైతాన్ని ప్రధానంగా చేసుకొని, అద్వైతము భారతీయ సంస్కృతి రెండు పార్శ్వాలుగా ఆయన రచనా జగత్తు ఏర్పడింది, విస్తరించింది అనిపిస్తుంది. విశ్వనాథ తన సాహిత్య జీవితంలో సాధించిన అంశాలు, ఒకటి నూతనమైన శిల్ప మార్గాన్ని సాహిత్యంలో ఏర్పరచడం, రసమునకు ప్రాధాన్యం ఇవ్వడం, భారతీయ తాత్విక చింతనకు ప్రాధాన్యం ఇవ్వడం, లోకగతమైనటువంటి అంశాలకు కావ్యగతమైన అంశాలకు మధ్య ఉండే
నిడివి తగ్గించి సేతువు కట్టడం, అది ప్రధానమైనటువంటి అంశం. జీవితం, ఆయన జీవితాన్ని ఎప్పుడు విడిచిపెట్టలేదు, జీవితానికి దూరంగా పోలేదు. జీవితంలో కష్టము, నష్టము, దుఃఖాలు, వీటన్నింటి కూడా ప్రధాన అంశాలుగా తీసుకున్నారు. అట్లాగే జీవితాన్ని నుంచి ఎలివేట్ ఎట్లా కావాలి, బయటికి ఎట్లా పడాలి, ఉన్నతమైన స్థితికి ఎట్లా పోవాలి అనే విషయంలో కూడా ఆయన యొక్క రచనలో మనకు మార్గం కనిపిస్తుంది. ఆయన సాహిత్య మార్గంలో రామలింగారెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పద్ధతికి భిన్నంగా కథాకథన మార్గాన్ని ఏర్పరిచారు. ఆ కథాకథనం వల్ల రసానికి, కథానుభవానికి ప్రాధాన్యం వచ్చింది. కల్పవృక్షంలో ఆరంభంలో ఆయన అవతారికలో చెప్పిన పద్యం, ఋషివంటి నన్నయ్య రెండవ వాల్మీకి తిక్కన్న శిల్పంకు తెలుగు తోట అనే పద్యం తెలుగు సాహిత్య లోకంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఎంత ప్రాశస్త్యం పొందిందంటే, ఆయా కవులను గురించి చెప్పవలసి వచ్చినప్పుడు ఆ కవులను గురించి వ్యాఖ్యానించిన అంశమే ఇవాటికి ప్రసిద్ధంగా వస్తుంది. ఏ ఏ కాలేజీలో చెప్పినా సరే, ఏ విమర్శ సభలో చెప్పినా సరే, ఆ వాక్యం యొక్క పోతన్న తెలుగున పుణ్యపేటి కృష్ణరాయణ నన్యకృత ప్రబంధ తిక్కన్న శిల్పపు తెలుగు తోట అలాంటి వాక్యాలు ప్రసిద్ధమైన సూత్రాలుగా, బ్రహ్మసూత్రాలుగా, ఒక సూత్రంలాగా వ్యాఖ్యానం పోవటం, అది నిలబడటం అనేది ఒక ప్రధానమైన అంశం. మూడవది, పద్యము యొక్క నిర్మాణంలో మన వ్యవహారము, మనం లోకంలో ఎలా మాట్లాడతామో అలాంటి వ్యవహారమే పద్యంలోకి తీసుకుని వచ్చేసి నాది వ్యవహార భాష బంధనము శైలి అని భాషను, వ్యవహార భాషని ఆయన ప్రచారంలోకి తీసుకువచ్చారు. చెక్కు రామారావు ఒక సందర్భంలో గ్రాంధిక రూపాన్ని తలచి కనిపించిన అది రహస్యంగా ఉంటుంది, వ్యవహారిక భాషయే ఆయన ప్రధాన శైలిలో ఉండేటువంటి అంశం అని చెప్పి ఒక చోట చెప్పడం జరిగింది ఆయన శైలి గురించి. మరొకటి ఏమిటంటే, తన కాలాన్ని, అంటే దాదాపు 1920 నుంచి 1970 దాకా జరిగిన సన్నివేశాలను, చరిత్రను, సమాజంలో కలిగిన మార్పులను ప్రత్యక్షంగా తాను చూడటమే కాకుండా దాన్ని వివరించి చెప్పడం, శార్వరి నుండి శార్వరికి లాంటి నవల్లోకి వచ్చేసరికి, వీరవల్ల లాంటి నవల్లోకి వచ్చేసరికి తాను చూపిన మార్పులు, తాను ఎరిగిన మార్పులు, సమాజంలో వచ్చినట్టే వికృతులు కావచ్చు, గొప్ప విషయాలు కావచ్చు, వీటన్నిటి కూడా తెలియజేయడం జరిగింది. మరొకటి ఏమిటంటే, తర్వాత నవలల్లో ఆయన తన యొక్క ఉపాసనా మార్గాన్ని, తాత్వికమైన మార్గాన్ని, భూమధ్యస్థిత నేత్రమూల సుషమ స్వానంద లిషి భగవద్ బ్రహ్మానంద పరంపర పరశివ దృగ్దృశ్య భావాకృతి మొదలైన చోట్ల అనేకమైన అంశాలు ఇంతకుముందు ఎవరు స్పృశించనివి ఆయన వ్యాఖ్యానం చేశారు. రామాయణ కల్పవృక్షంలో రావణుడి యొక్క పాత్రను చెప్పే సందర్భంలో రావణుడిని ఖడ్గ రావణ మహామంత్రాదేవిగా చూపించడం జరిగింది. అట్లాగే ప్రత్యంగిర సాధన చేసిన వాళ్ళలో శివాజీ ఒకటి చెప్పి శివార్పణంలో మనకు కనిపిస్తుంది. ఇలాంటి మంత్రమయ అంశాలు, తంత్రమైన అంశాలు కూడా పరోక్షంగా ఎవరికి ఉపకరిస్తాయి, కానీ అవి రహస్యంగా ఉండేటువంటి అంశాలని తెలియజేయడం జరిగింది. ఇంకా నా రాముడు అన్న గ్రంథంలో రామతత్వాన్ని, రాముడి యొక్క ఈ జ్ఞాన విజ్ఞానమయ లక్షణాన్ని ఆయన యొక్క ఆచరణ ద్వారా భారతదేశాన్ని ఎట్లా
పవిత్రం చేశాడు ఆయన తన పాదముద్ర చేత అనే విషయాన్ని వ్యాఖ్యానించడం జరిగింది. ఇలా ఒక్కొక్క గ్రంథమైనా సరే, ఒక్కొక్క వ్యాసమైనా సరే, ఒక్కో ప్రసంగమైనా సరే ఒక నూతనమైన అంశాన్ని వ్యాఖ్యానించేందుకు వచ్చింది తప్ప తిరువణంగా పిష్టపేష్టంగా ఎవరో చెప్పిన అంశాన్ని చెప్పడం అనేది ఆయన ఎప్పుడు చేయలేదు. ఆ విధంగా ఆయన రచనలు చదివిన కొద్దీ కొత్తగా ఎందుకుంటామంటే వాటికి ఈ నూతన అంశాలు మన మనస్సులోకి ప్రవేశించి మనకు ప్రేరణ ఇస్తాయి. ఆ ప్రేరణ ఇస్తూ ఉండటం చేతనే ఆయన నిరంతరం పాట చదవబడుతున్నాడు, వ్యాఖ్యానించబడుతున్నాడు, విలువ చేయబడుతున్నాడు. ఇలాంటి స్థితి గురించి ఆనందవాణి పత్రికలో ఎప్పుడో ఆయన సంపాదకుడు రాశారట. ఆయన దేశం పడ్డంత మహాకవి, దేశం పడ్డంత మహాకవి అయినందుకు శత్రువులు వెక్కిరించారు విమర్శకులు. కానీ ఆయన వాళ్ళు చూస్తే ఆ మాట ప్రత్యక్షర సత్యంగా మనకు గోచరిస్తుంది. ఇలాంటి సాధన, ఇలాంటి సమన్వయం, ఇలాంటి అచీవ్మెంట్ మనకు సముద్రాలలో కనిపించడం కష్టం. అందువల్ల ఆయనకు నమస్కారం చేసి తప్ప మనం చేయగలిగింది